రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం నడురి. తారుమారైన ఎన్నికల ఫలితాలు, తీర్పు తిరగరాసిర్రు ఓటర్లు. ఫోన్లు పట్టుకొచ్చిండ్రు పోలీసోళ్ళు, సంబరపడ్డారు పోగొట్టుకున్న వాళ్ళు. ముంజకాయలు తిన్నాడు పొన్నం సారు, వీడితోటి మంచిగుంటుందట పానము. టక్కర్లు ఎక్కువైతాన్నాయి ఈ నడిమిట్ల, ఎన్నడు బంద్ పెడతారు ఇస్పూడు పోకట్ల. చేతిలో బండి ఉంటే చాలు, నా అంతటోడే లేరనుకుంటారు. కార్లున్నా బైకులున్నా ఏసొంటి బండి ఉన్నా సుత ఇక బండి కొడితే 100 ఉరకాలి. పడ్డామా మీదికి పోయినామా ఏది అవసరం లేదు, ఇక ఉరికేదే కావాలి. బండి 100 కొట్టిందే కావాలి. ఇంకొందరు వండుకొని తోలుతారు బండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ల సుత గింత ఘోరంగా టక్కర్లోడు ఏందేమోనల్లా. చూడరు ఒకసారి ముచ్చట. అరే బాయ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏమన్నా రేస్ ట్రాక్ అనుకుంటానరా లేకపోతే ఏమలోకానికి షార్ట్ కట్ అనుకుంటానరా? ఒక్కొక్కరు బంది తిస్తే చాలు పక్కపోండి ఏమైతుందో తెలియదు. ఎవలత్తాన్రో ఎవరు ముందుంటుర్రో ఎవరు ఎనుకుంటుర్రో తెలియకుండా ఉరుకుతాన్రు, గాల్లో తేలుతాన్రు. మరుసటి లెక్కలు చూసినాకడ టక్కర్లు కాకపోతే తాటికాయ పండ్లు అయితే ఆడబట్టే టక్కర్ల వల్ల ఇంటోళ్ళను కోల్పోయి ఎడుతున్నోళ్ళు. జర పైలముల్ల మెల్లగా ఉండ్రి అంటే వినరు. మమ్మల్ని ఆపేదేవాళ్ళు, మేము ఎందుకు పోతాం మెల్లగా. ఈ స్పీడ్లో కొడితే ఇక ఎంబటినే ఇంట్లో ఉండాలి, దారి చేరాలన్నట్టు ఉరుకుతారు. ఇక ఆ తవ మీద 100 120 కొడితే కిక్ ఉంటుంది అనుకుంటారు, కానీ అక్కడ కన్ను మూసి తెరిచే లోపల సీన్ సితారా అవుతుందని చెప్పేసి అయ్యేదాకా నిజము ఇక ఎవరికి గుర్తించారన్నట్టు. నిజం తెలిసే వరకు పానం మీదనో లేకపోతే దవాఖాన్ల బెడ్ మీదనో ఊగులాడుకుంటూ కూర్చుంటాం. కానీ ఆడ పడితే దవాఖానకు తక్కువైన వాళ్ళు డైరెక్ట్ మీదికంటారు. ఆడ స్పీడ్ చూసిన జనాలు ట్రక్కులు ఆపకుర్రబ్బాయి అంటే ఉండరు, ఇక ఆడనేదో ఉన్నదన్నట్టు ఆపుతారు. ఇక టక్కర్ల మీదకి పోతారన్నట్టు. బైకులు రావద్దంటే ఆడనే దుంకుతారు. రాత్రి అయితే కథం కళ్ళు మూతలు పడతా అన్నాయి, అయినా బండి పక్క కాపరు. నేను తోపును, నాకు నిద్ర రాదని స్టీరింగ్ పట్టుకుంటే చివరకు పైన ఉన్నోడు స్టీరింగ్ పట్టుకోవట్టే. గా హైవేల పక్కపొంటి బండ్లు ఆపి ముచ్చట పెట్టుడు ఏందో ఆడ జాగ దొరకనట్టు నాకు అర్థం కాదు. ఏమన్నా గల్లి రోడ వెనకపోంటి అచ్చటోడు రాకెట్ లెక్క వచ్చి గుద్దుకొని పోతే వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మీదికే పోవట్టే. ఆఖరికి మిగిలేదు ఏంది, ఏముండదు పానాలే ఇక మీదికి. పోలీసులు కెమెరాలు పెట్టి శలాన్ని గుద్దితే అబ్బో దోచుకుంటాన్రు, మా పైకమంతా తీసుకుంటాన్రు అని చెప్పేసి ఒకటే ఉడతారు. మరి పానాలు వంగ బాధ ఇంటోళ్ళు పడతాన్రు. డ్రైవింగ్ అంటే స్టీరింగ్ దిప్పుడు కాదు, కొంచెం బుర్ర వాడాలి. ఆ ఔటర్ రింగ్ రోడ్ మీద 30 ఏళ్ల కిందట ముసలోడు నడిచినట్టు నడవమని అడుగుతలేరు. ఇక కనీసం మనుషులు నడిచేటన్నా నడువుర్రి, ఇక ఈ స్పీడ్లలో పోకూడదు అని చెప్పేసి సార్లు కూడా నెత్తినోడు పట్టుకొని చెప్తాన్రు. కానీ ఇంత అయితే అన్నా ఇంకా స్పీడ్ తగ్గని ఇక మన వాళ్ళకు స్పెషల్ ఫైన్ లేచు, లేకపోతే బండ్లు పక్కకు పెట్టి నడిపించుకుంటూ పోవడం ఏమోనల్లా. ఫిబ్రవరి 25 నాడు రోడ్డు పక్కన ట్రక్ ఆగితే దాన్ని చూసుకోకుండా పోయి గుద్దడమైంది భయ్యా. ఏమైనా కాలు కిందికి వచ్చినాయా ఏమైనా నాకు అర్థం కాదు. 6 పానాలు తీస్తే ఇక ఇంటోళ్ళు అందరూ ఒకటి దగ్గర ఉంటోళ్ళు. ఇక అదే నాడు ఫిబ్రవరిలో శంషాబాద్ దగ్గర మనిషిని గుద్ది ఆగకుండా వాయే. ఇక మంచి కాలం చేసే ఎంబటే బండి నడుపుతున్నావా లేకపోతే గాల్లో ఇమారం ఎగరెత్తానవా, మనిషి కనబడతలేడా అని చెప్పేసి అలా పానాలు కావాలని ఉరుతాన్రు. ఇక ఆ ఓరార్ మీద అయితే బైకులు రావద్దని చెప్పేసి నెత్తినోరు పెట్టుకుంటే ఇంకో మంచి ఎగ్జిట్ 15 తాన పోయి ఇక పానాలు ఇడిచి అన్నట్టు. బైక్ మీద అంత స్పీడ్ పోతే స్వర్గం దారు తెరుచుకుంటే అనుకుంటున్నా ఏమో నాకు అర్థం కాదు. 2025 నవంబరు 26 తారీఖు నాడు పెద్దగోలకొండ తన కారు డివైడర్ను ఢీకొట్టి ఒక ఆమె పానాలు ఇచ్చింది. అదే నెల 23 తారీఖు నాడు ఫ్లైఓవర్ ఎట్లుందని చెప్పేసి ఆయన చూసేందుకు ఆఫీసర్ లారీ గుద్దితే ఆయన కూడా పాటలు ఇచ్చిండు. 2024 లెక్కలన్నీ కూడా పానాలు పోయినాయి. అసలు రోడ్డు మీద స్టీరింగ్లు తిప్పుతానరా లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటానరా? రాత్రంతా ఫోన్లు చూసి పొద్దున్నే స్టీరింగ్ పట్టుకొని కునికి తీస్తే అప్పుడు ఎముడు వచ్చి పక్క సీట్లో కూర్చోబట్టే. అంద దాడితే కిక్ ఉంటుంది అనుకుంటానరా, కానీ కిక్ కాస్త స్థితి దాకా తీసుకోబట్టే. మరి ఏందుల్లా ఉత్త తెలంగాణ 4 నెలల 9313 మంది టక్కర్లై పానాలు నిలిచిరంటే ఉత్తముచ్చట్న. ఇంకా లెక్కలకు రాని ఎన్నో ఉన్నాయి. మరి తగ్గాలంటే రోడ్ల మీద స్పీడ్ బ్రేకులు వేసుడా లేకపోతే ఇసుంటోళ్ళ లైసెన్సులు కాల్చిపారేసుడా ఏందో ఏమో. పానాలు జర పైనమొల్ల. కొందరు జనాలకు ఇంకా సౌలతులు లేవల్ల. అందరికీ ఉన్నట్టు కిస్మతులు ఉంటాయా ఏంది? ఎవల బాధలు ఆలయ్యే, ఎవల తిప్పలు ఆలయ్యే. సర్కారు తిప్పలు సర్కారుది అయితే జనాల తిప్పలు జనాలది ఉన్నది. అవు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, 100 రోజుల పనికి పోతానరా,
ఇక పోగానే ముఖం పెట్టాలి ఫోన్లల్లో, అవునా? అది చూసినాక ఓకే అయినాకనే పని షాల్ చేయాలి. కానీ గీలకు ఎంత తిప్పలైందో ఎరికైనా. అయితే చూడురి మరి ముచ్చట. అరెరెరే! ఏం జమానా వచ్చింది దేవుడా! మనుషులు తిండి కోసం పాదయాత్రలు చేత్తరో లేదో గావచ్చు గానీ, గీ ఫేస్ యాప్ కోసం మొహం జూపిచ్చేందుకు కిలోమీటర్ల కొద్దీ నడుతుర్రులా. అది సుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అసొంటి కొండ ప్రాంతాలల్లా. డిజిటల్ ఇండియా అంటే గిదేనా అల్లా? కొండల మీద ఉండేటోళ్లకు కూడు కంటే ముందు సిగ్నల్ కావాలని ఈ ఫోటోలో గొల చెప్తుంది. పాపం ఆ ఆదివాసీల పని కంటే ముందే ఫేస్ రికగ్నిషన్ కోసం 12 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నారట. అది ఉపాధి పనా లేక ఏదైనా ఒలింపిక్ ట్రైనింగ్ అనిపిస్తుంది కదా. రోజుకి ఇదే పద్ధతిలో పాదయాత్ర సుమారు 400 మంది 3 కిలోమీటర్లు రాను పోను 6 కిలోమీటర్లు పథకం కోసం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే గంగవరం దగ్గర జియో టవర్ ఉంది. ఆ టవరు పవర్ పెంచితే ఈరోజు మన బొంగిజ గ్రామానికి ఆ సిగ్నల్ పూర్తిగా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా అక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. యాప్లో మొహం కనిపిస్తేనే పైసలు పడతాయి. కానీ ఆ మొహం కనిపించాలంటే ఊరు దాటి కొండలు దిగాలి. వీళ్ళంతా పుట్టు గంగవరం దాకా పోయి ఫోటో దిగి మళ్ళీ వెనకకొచ్చి పనులు చేసుకుంటుర్రు. అంటే పొద్దుగాల సగం టైం నడుస్తుందుకే పోతుంది. కలెక్టర్ మేడం గారు సెల్ టవర్ వేయుర్రి జరా అని చేతులెత్తి మొక్కబట్టే జనాలంతా. వారు మాకు బొంగిజ గ్రామంలో ఇప్పించాలి. తొందరగానే మాకు స్పందించాలి. సిగ్నల్ లేక మేము బాధపడుతున్నటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మమ్మల్ని గుర్తించాలి. టవర్ కావాలని మీరు గుర్తించాలి. ఈ టెక్నాలజీ వచ్చి మనుషుల పని సులువు చేయాలి గాని ఇట్లా పానాలు తోడేస్తట్టుండేందో పొర్రి. మరి లేకపోతే ఎందుల్లా సిగ్నల్ కోసం కిలోమీటర్ నడితే వాళ్ళ కాళ్ళు ఉంటాయా? మరి గా టవర్ వచ్చేదాకన్నా వాళ్ళకు పేర్లతోటో నెంబర్లతోటో ఆధార్ కార్డులతోటో హాజరైతే ఏమవుతుంది? మళ్ళీ గంతసేపు నడిచిపోయి ఫోటో దిగినాక చూద్దాం సర్వర్ డౌన్ అంటే వాళ్ళు ఎట్లా తలకాయలు పట్టుకుంటారు చెప్పుర్రి. మరి పెద్దసార్లు తలుచుకుంటే అదెంత పని కానీ ఆ ఊర్లో టవర్ వచ్చుడు మంచిదో ఫేస్ యాప్ని తీసేసుడు మంచిదో ఏదో ఒకటి కానీ జప్పని చేస్తే మంచిగుండుల్లా. లోకమంతా 5G 6G అని ఎగురుతుంటే గీ ఊళ్ళో నెట్వర్క్ కోసం కిలోమీటర్లకు మనం పోవట్టే జనాలు. ఆ ముసలోళ్ళు పాపం 500 పెన్షన్ కోసం కిలోమీటర్ నడవాలి కావచ్చు మరొక్క దినం. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బొంగుజకొండ శిఖర్లో ఉన్న 120 జాబ్ కార్డులు నేటిల్లతానా. అంటే అంతమంది 100 రోజుల పనికి పోతారన్నట్టు. వీళ్ళంతా పొద్దుమీకి నెట్టున్న తనకి పోవాలి, ఫేస్ పెట్టి రావాలి. ఇక్కడ ఉదయం 5 గంటలకి నడుచుకుంటూ వచ్చి ఉదయం 5 గంటలు అయింది. 5 గంటల నుండి ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం అలాగా 10 దాటుతుంది. ఫోటోల విషయమై ఇక్కడ అలాగా వచ్చి నిలబడి అలాగ ఉండిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయమై గుర్తించాలి. తప్పకుండా గుర్తిస్తేనే కానీ పనులైతే జరగవు. చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చి ఆ తుప్పల దగ్గర కూర్చొని ఆ చెట్ల దగ్గర కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయము. అక్కడ పాములు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే గుర్తించి మాకు టవర్ ఇప్పిస్తారని మేము మనవి చేస్తున్నాం. బొంగిజ గ్రామం నుండి అయితే రైతులుగా రోజుకు 12 కిలోమీటర్ నడుచురైతుంది. ప్లీజ్ కలెక్టర్ సాబ్ జర మీకు పుణ్యం ఉంటుంది, మాకు నెట్వర్క్ కావాలి, సిగ్నల్ లేదు, జర టవర్ ఏపియుర్రి అని చెప్పడుగుతుర్రు. పని చేసుడే మళ్ళీ దీనికోసం నడుచుకుంటా పోవుడే. ఏందో ఏమోనుల్లా అటు ఇటు 2 దిక్కులకు మనసున పడతలేదట. జల కలెక్టర్ సాబు ఏపియుర్రి కదా మరి సెల్ టవరు, లేకపోతే ఇంకోదేదైనా దారన్న చూడుర్రు కదా పాపం వాళ్ళ కోసం. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి పండ్లు పొలాల మీద మస్తు పట్టుంటుంది. గదనొల్ల గుంజుతారు. పండ్లు పొలాలంటే ఊళ్ళనే ఉండాలి. తాటి ముంజలు యాదుకునే గవ్వ అయితే మస్తుగా తింటారు. ఈడ 20 రూపాయలు ఇస్తే 1-2 అంతకంటే ఎక్కియరుగా. కానీ ఊళ్ళో పుక్కట్లనే గౌడన్నలు ఫుల్లుగా కోసిస్తారు. అందులోకించి నీళ్ళు గాడుతుంటే ఏమన్నా ఉంటుందా? అవ్వరే బెండు గవ్వే తీసుకొచ్చి పెద్ద సార్కి ఇచ్చిర్రు. చిన్న పిల్లల లెక్కనే ఖుషి అవుతాడు సారు. చూడరు ఒకసారి ముచ్చటేందో. అబ్బో పొన్నం ప్రభాకర్ సార్ మస్తు పని చేసిండుగా. ఎప్పుడు ఆ స్కీములు మీటింగ్లు కాకుండా జర ఈసారి ప్రకృతి ప్రసాదాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. మనోళ్ళకి పిజ్జాలు బర్గర్లు అంటేనే ఇష్టం. కానీ తాటి ముంజల్ని ఐసాపిల్ అని పేరు మార్చి ఏ సూపర్ మార్కెట్లను డబ్బాలను పెడితే కానీ కొనరు. ఇప్పుడు మంత్రి సారే ఈ పండ్లు తినుండ్రి భయ్యా మంచిదని చెప్పుకొస్తా అన్నట్టు.
నిశ ఉండదు, మత్తు అసలే ఎక్కది. ఇది కళ్ళు కాదు ముంజలు అన్నట్టు, దీనికి నిశ ఉండదన్న బట్టే ముంజలు అమ్మేటోళ్ళని చూసి కూడా అది మత్తేమో అని భయపడే బ్యాచ్ ఉంది మన తాన. గందుకే ఆ రేంజ్ లో క్లారిటీ అన్నట్టు. సర్కార్ సుత మార్కెటింగ్ సవలతులు ఇస్తాందట. అయితే అంటే రేపు పొద్దుగాల రోడ్ల పక్కన ముంజలు అమ్మేటోళ్లకు ఏమైనా ఏసీ షెడ్లు ఎత్తారో లేక ముంజల మీద కూడా ఏమన్నా స్టిక్కర్లు వేసి బ్రాండింగ్ చేస్తారో కానీ సార్ అయితే మాట చెప్పే మరి ఏం చేసినా కల్తీ అయితే ఏయకుర్రి అని అంటాండ్రు. తతిమ పండ్లు కల్తీతోటి తినేందుకు ఆలోచన చేస్తారు జనాలు. ఇక పొద్దున్నే తాడి చెట్టు ఎక్కి ఎండలగా ముంజలు తీస్తే మనం మాత్రం బోర్ల పడతాం. ఇక మరి మంత్రి సారేమో ఖుషి కొద్దీ తిన్నాడు కానీ సామాన్యునికైతే ఆ ముంజలు కొనేటట్టు ధర పెట్టకుండ్రి సారు అని అంటుర్రు. ఊళ్ళల్లో అంటే జర మనోళ్ళు అనుకుంటే ఇస్తారు కానీ పట్టణంలో అయితే కొనకరాకుంటున్నది కథ. కొన్నిటికి ఆర్డర్ అయితే కాయలు. ఇక అసలు సంగతి ఏంటంటే బయట ఎండలు దంచి కొడుతున్నాయి కదా, పేయి చల్లవాడాలంటే ఆ కూల్ డ్రింకులు ఐస్ క్రీమ్లు కాకుండా ఈ ముంజలు తినుండ్రి అని చెప్తుర్రు. వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదమైనటువంటి తాటి ముంజలు ఆరోగ్యానికి మంచిది. ఇది గీతా కార్మికుల వృత్తికి ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందుబాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలంలో అందుబాటులోకి వచ్చే ఈ ప్రకృతి ఆహారమైనటువంటి ముంజల్ని తిని ఆస్వాదించాల్సిందిగా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఈ వృత్తిపరంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగజేయడానికి కూడా ప్రణాళిక తయారు చేస్తాం. ఈ ముంజలు అనేటువంటివి ప్రకృతి రీత్యా వస్తున్నటువంటివి కాబట్టి ఇతర పండ్లలాగా ఇతర వాటిలాగా దీనికి నిషా మత్తు అటువంటి సంబంధం లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా ఇది ఆస్వాదించాల్సిందిగా కోరుతాం. ఆడ యుద్ధమేమో కానీ ఈడ బాంబులు వెళ్తున్నట్టున్నది. గ్యాస్కు పెట్రోల్కు లవ్ తిప్పాలు అవుతానే నాకు అర్థం కాదు. అయినా సరే దొంగగాళ్ళు దొంగతనం చేస్తాండ్రు, దోసుకుంటారు వాళ్ళు దోసుకుంటుర్రు గ్యాస్లను. ఇక లైన్ల కమానం నిలుస్తున్న జనాలకు ఇవ్వకుండా బ్లాక్లు అమ్ముకున్నలే ఇక బడివగాలు సుతా ఉన్నారు జనాల తిప్పలు పట్టించుకోకుండా. గసుంటోళ్ళే గెలుసుత. మరి ఎవరంటారా? అయితే పాండ్రి ముచ్చటకు గ్యాస్లే దొరుకుతలేవంటే ఆ గ్యాస్కేంచి గ్యాస్ తీసే చిన్న చిన్న గ్యాస్లలో పోసి అమ్మబట్టే. అసలు వీళ్ళకు పైసల మీద ఉన్న సోయి పానాల మీద లేనట్టుంది. గ్యాస్ సిలిండర్ తోటి ఆటలాడుతాండ్రు. అవి గ్యాస్ మొద్దులు అనుకుంటాండ్రా లేకపోతే దీపావళి బాంబులు అనుకుంటారు కానీ వీళ్ళ లెక్కలు చూస్తే మతి పోతాంది. ఆ డొమెస్టిక్ సిలిండర్లకెంచి ఇక చిన్న డబ్బాలకి నింపి గ్యాస్ ఎక్కువ ధరలకు అమ్ముకుంటాండ్రు. వంట చేసి అర్రల గ్యాస్ స్టవ్ వెలిగిస్తాండ్రు. లేకపోతే యమలోకానికి పోయేందుకు రాకెట్ ఫ్యూయల్ నింపుతాండ్రా అర్థం కాకొచ్చింది. ఏదైనా చిన్న తేడా కొడితే దీని బాంచను ఊరికి ఊరేలేసిపోద్ది. హైదరాబాద్లో అయింది ఈ ముచ్చటన్నట్టు. వినీత్ కుమారు, ప్రవీణ్ కుమారు, అమిత్ కుమారు ఇక గణేష్లు ఈ దందా చేస్తురట. వీళ్ళ దగ్గరికి ఒక హెచ్పి కమర్షియల్ సిలిండరు, ఇంకొకటి ఎక్స్ట్రా, అలాగే 6 హెచ్పి డొమెస్టిక్ సిలిండర్లు, ఒక ఇండియన్ డొమెస్టిక్, 12 చిన్న బుడ్డీలు నింపేందుకు వాడే కిట్లను కూడా సుత పోలీసులు తీసుకొని పోయిరట. అయితే వీళ్ళు గ్యాస్ నింపేటప్పుడు ఎసొంటి సేఫ్టీ లేదు. ఇక అంటే వీళ్ళు గాలి దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడన్నట్టు అది వ్యాపారం చేసుకున్నాడేమో కానీ పైసల కోసం పక్కన జిందగీతోటి ఇక ఫుట్బాల్ ఆడుతున్నారు అన్నట్టు. పోలీసు సార్లు వీళ్ళ మీద కేసులు బనాయించరు కానీ వీళ్ళకు జైలు కూడా తినిపిస్తే బుద్ధి వస్తుందా లేకపోతే ఆ సిలిండర్ల మీద కూర్చోబెట్టి ఊరేగితే చక్కగా అవుతారా సమదైతలేదు. జనాలు గ్యాస్ తక్కువ వస్తుందని ఏడితే వీళ్ళు ఏమో నడిమిటనే సీలు వీకేసి చిన్న డబ్బాలలో నింపబట్టే. అంటే మన రొట్టెలను గాలక ముందే వీళ్ళు జేబులు నింపుకుంటారన్నమాట. పెద్దసార్లు గ్యాసులు తీసుకోవంగా బరువులు చూసుకోరు అంటాండ్రు కానీ మనోళ్ళు బరువు చూసే లోపలనే గ్యాస్ తోటి మన నమ్మకాన్ని సుత రీఫిలింగ్ చేస్తాండ్రు అన్నట్టు. ఇట్లాంటి సిలిండర్ సింగన్నలని ఏం చేసుడో మరి. ఏందక్క జరిమానా వేసుడా లేకపోతే ఇలా దుకాణంలో మొత్తానికి బది పెట్టుడా? మీ తన సుత రీఫిలింగ్లు గ్యారెంటీలు చేస్తా అంటే కనిపిస్తే ఇడిసబెట్టకుండా మా దాకా తిండ్రి మరి ముచ్చట్ను. పోయిన ఫోన్లు దొరికినా ముచ్చట్లు బాగానే చూసినాం మనము. చాలా మంది ఫోన్లు అయితే ఇక అట్లనే ఇడిచిపెడతారు కానీ ఇక అట్లా ఇడిచిపెట్టడు అవసరం లేదు. ఇక పక్కా మీ ఫోన్లను మీకు ఎంకులాడి పట్టుకొచ్చిస్తారు పెద్దసార్లు. ఈ సారి గురించి తెలిస్తే మీకు ఫోన్ మీద పెద్దగా కాయసి పెట్టరు కావచ్చు. ఇక మీరు పైలంగా ఉండరు కావచ్చు. గంత మంచిగా సారు మా ఫోన్ పోయింది అంటే చాలుగా యాడున్న ఎంకులాడి మరి పట్టుకొచ్చిస్తాండ్రు. మరి ఎవరు యాడా అంటారా? చలో సూర్యాపేట. అబ్బో గింతమంది జనాలు వచ్చిర్రు, ఏ నాయకుడు వస్తాడు, ఏ పార్టీ మీటింగ్ నడుతుంది, గింతమంది కూసుర్రేందని చూతుర్లే. వీళ్ళంతా పోయిన ఫోన్లను తీసుకునేందుకు వచ్చిర్రు. పోయిన ఫోన్ దొరకడే పెద్ద ముచ్చట. అసొంటిది గంతమంది దొరికినాయి అంటే ఆవు దొరికినాయి మొత్తం మంది. పోయినోళ్ళు పోయినట్టు కంప్లైంట్ ఇచ్చిర్రు. అందరి తీసుకొచ్చి ఇచ్చిర్రు సూర్యాపేట పోలీసులు. ఈసార్లు మామూలు కాదుల్లో ఏకంగా ఫోన్ల రికవరీలో సెంచర్ల మీద సెంచర్లు కొడుతుర్రు. పో మనోళ్లకు ఫోన్లు పోగొట్టుకున్న అలవాటైతే వీళ్లకు ఎనుకులాడి ఏ మూలకున్నా తీసుకొచ్చి అలవాటైనట్టుంది. వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి ప్రజలందరికీ మన పోలీస్ డిపార్ట్మెంటు వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మన సిబ్బంది ఈ CAIR పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి మిస్సింగ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేయడానికి గత నెల రోజులుగా
చాలా ప్రయత్నం చేస్తూ దాదాపు ఈ నెల కాలంలో 103 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. ఈ 103 ఫోన్స్ని మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఎవరైతే ఫోన్లు పోగొట్టుకొని ట్రేస్ అయినాయో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళందరికీ వాళ్ళ సమక్షంలో వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఆనందం చూడాలనేటువంటిది మన సంకల్పం ఉండే. గీ ఒక్క ఏటనే 1642 మొబైల్స్ వచ్చిచ్చిర్రు అంటే ఉత్తముచ్చట్నా. మరి సూర్యాపేటలో జనాలు ఫోన్లు పట్టుకుంటున్నారా లేక దారిలో జారెడుచుకుంటున్నారో అర్థమైతలేదు కదా. 32 కోట్ల రూపాయల ఫోన్లను పట్టుకొచ్చారంటే చిన్నదా. మన పోలీసులో మొబైల్ సిగ్నల్ కంటే ఫాస్ట్ గుండ్రు పో. ఇది పోలీస్ ఆఫీసా లేక సెకండ్ హ్యాండ్ ఫోన్లు దొరికే దుక్నమ్మా అనతట్టుంది కదా కథ. కానీ 12 సార్ల మేల పెట్టి ఫోన్లు ఇచ్చిర్రంటే ఫోన్లు పోగొట్టుకునేటోళ్ళు సుతం పోతే పోనితి పోలీసు వాళ్ళు ఎట్లయినా తెచ్చిస్తారు కదా అనుకుంటారు కావచ్చు. ఏది ఏమైనా జర ఫోన్లు పైలముల్ల జనాలు. 2022 నవంబర్లో యాక్సిడెంట్ ద్వారా ఈ ఫోన్ పోగొట్టుకున్నాము. ఈరోజు ఈ ఫోను మాకు అందజేసినందుకు ఎస్పీ గారికి మరియు సైబర్ క్రైమ్ టీం మొత్తానికి కూడా ఇక్కడ ఉన్న 100 మంది తరఫు నుంచి కూడా ఎస్పీ గారికి మరియు సైబర్ క్రైమ్ టీం మొత్తానికి కూడా వీళ్ళందరి తరఫు నుంచి కూడా నేను మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తాను సార్. ఎందుకంటే పాస్వర్డ్స్ వీక్ పెట్టుకోకుర్రి, బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనోళ్ళు ఫోన్లకు లాక్ లేసుడు మర్చిపోతారు కావచ్చు కానీ సెల్ఫీలు దిగుడైతే మర్చిపోరుల్లా. ఇక ఈ ఫోన్ అంటే ఇప్పుడు మాట్లాడేందుకు ఉన్నది ఒకటే కాదు, మన జాతకం మొత్తం గండ్లనే ఉంటుంది. అది పోతే గుండాగినంత పని అవుతుంది. మరి అసొంటి ఫోన్లు దొరకబట్టి ఇచ్చినందుకు పోలీసార్లకు థ్యాంక్యూలు చెప్పాలి కదా శనార్థులు పోలీసులు. మరి మనోళ్ళకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో గానీ బస్టాండ్ల మార్కెట్ల ఫోన్లు పోగొట్టుకుని ఏడుస్తున్నోళ్ళకు తెచ్చి పోలీసారులు చేతిలో ఫోన్ పెడితే కండ్ల పొంటి నీళ్లు గిర్రని తిరుగుతాయిలే సంతోషం కొద్దీ. సూర్యాపేట పోలీసారులు మొబైల్ మాంత్రికులు అనిపించుకుంటుర్రు ఇండ్లా. కానీ మీరైతే మీ ఫోన్లు పోగొట్టుకోకుర్రి జర పైలముల్లా. ఏ గిదంతా గాని ముచ్చట, గీ కొల్వద్దు గిల్వద్దు పాటలు రాత్తా వైరల్ అయితా. అయినా ఈ పల్లె పాటలలో ఉండే కిక్కే వేరు. అయినా రాత్తే ఉంటుంది మజా. నేనే వాడతా, నేనే రాత్తా, నేనే డాన్స్ ఎత్తా, గప్పుడు వస్తుంది అసలు మజా. అయ్యో దీన్ని ఊళ్ళకించి పట్టుకుని అత్తి ఏదో పాటలు ముందర వేసుకున్నట్టున్నది. ఇయ్యల్నే కొలువుకెక్కి ఇయ్యల్నే కొలువు వద్దంటది. ఇదేం పని? పల్లీసేన్ల నిల్సుని సేతులియావే సెందురాల ఓ బాల, సేతులియావే సెందురాల ఓ బాల, రాను ఢిల్లీకి రాను, రాను ఐరాదకి రాను. అబ్బా మస్తు రాత్తానపో పాటలు. పైకి అత్తవే, నీకు మస్తు టాలెంట్ ఉన్నది రాజీ, మస్తు టాలెంట్ ఉన్నది. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏమైందే ఈ పాటలేంది? నువ్వేం చేస్తానో నీకన్నా అర్థమైతాందా? ఇవాళ మొదటి దినం కొలువు మర్చిపోయినావా ఏంది? పల్లీల చట్నీ పెడితే ఇడ్లీలు అయిపోయినా పల్లె నాకుండా తింటావు, నువ్వు నాకు చెప్తానవా? అయినా నీతో నాకేంది, నేను పాటలు రాసుకోలేహే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పల్లి చెట్లని పెడతావు, అందులో పల్లీలు మిక్స్ అన్నా కావు. అది నేను చేతిలో కొరుక్కుంటూ తింటా. మళ్ళా ఏందేందో అంటుంది, పాటలేమో రాత్తాంది కదా. ఏం పుట్టింది నీకు? కర్రే కర్రే రుమాలు జుట్టి, కర్రే కర్రే రుమాలు జుట్టి, ఏడికెళ్తున్నావు పిల్లగా కర్రే కర్రే రుమాలు జుట్టి, రాతిరి రాతిరి రాతిరిలో తెల్లవారి రాతిరిలో, పగటిలి పగటిలి పగటిలిలో పట్టవగటిలిలో. అబ్బా రాజీ ఏం అత్తనవే పాటలు, ఏం రాత్తనవే పాటలు, మస్తు టాలెంట్ ఉండేది రాజీ. నీకు లేరు సాటి, నీకు నువ్వేనే పోటీ. అవు మందంలో నా పోటీ, ముఖంలో అడ్డమా పొడుములనా, ఎండ్లోనా ఆ పోటీ? నీకు నాకు కలర్ల పోటీ. అయినా పైకత్తా బాగుపడతా అంటే కాళ్ళల్లో పిడ్లడ్డం వచ్చినట్టు కాళ్ళకు అడ్డం వస్తవేంది పోరడా, నీ బల్లి మొక్కపోడా బల్లిగుడ్లోడా. నెత్తంతా ఖరాబ్ అవుతుంది దీని అవ్వ. నేను ఇంటికి పోవాలి, ట్రైన్కి టైం అవుతుంది. ముందు ఏం ఆడత తెచ్చినావో చెప్పు, అటెనక లొల్లు పెట్టుకుందో నీతోని. ఏందేలే కొలువుకు సెలవు ఇయ్యాల. నీకు వచ్చేదే 20,000 జీతము, అందులో సెలవులు పెడితే కటింగ్లు పోయి 10,000 సుతరా. అదే బిత్తిరి ముఖం దానా. రాకపోని నేను కట్ చేయకనా? చేసుకో, కట్ చేసుకో, జీతం కట్ చేసుకో, ఎంజాయ్ చేసుకో. అవును దీని మీద కూడా పాట రాస్తే ఎంత మంచిగా ఉంటుంది. చేసుకో చేసుకో జీతము కట్టు కట్టు చేసుకో, నేను రాను కొలువుకు ఎండలే తిరిగే కొలువుకు. వావ్ ఎంత మంచిగా రాస్తానా, ఇంత మంచిగా వాడతానా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. దానికి ఏమో అయింది, దీనికి ఏదో పట్టింది.
ఇంటికి పోయినాకడ ముందుగల తాయితు కట్టించుకోవాలి. దయ్యం పట్టిందా తాయితు కడతావా, దయ్యం మొదల నీకు పైసలు ఎక్కువ ఇయ్యాలనా, దయ్యం మొదలకుంటే పైసలు నాకు వెనకకిస్తావా, డబ్బులు డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులు డబ్బులే. అవును, ఏ మాట చెప్పినా కూడా నాకు పాట వస్తుందంటే నా లోపల ఒక రైటర్ దాగున్నాడు, ఒక సింగర్ దాగున్నాడు. బయటికి తీయాలి రాజీ, బయటికి తీయాలి. తీ ఎలికిది తన్నుకుంటూ వస్తానే ఇక మాటలు కూడా తీ. అందుకే నేను కూడా పాటలు రాస్తా, పాడతా, డ్యాన్స్ కూడా చేస్తా. పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక. అటు వెనక ఎగిరినావు కానీ ముందర ముచ్చట చెప్పు. ఏం ముచ్చట్లేదు, ఏం లేదు. ఈ ఫోక్ సాంగ్లు రాసేటోళ్ళకి, పాడేటోళ్ళకి, డ్యాన్సులు చేసేటోళ్ళకు మస్తు గిరాకున్నదట. అందుకే నేను కూడా అటుదిక్కు అడుగులు ఎత్తాను. నువ్వు అడ్డం పడకు. అవు ఇంకో పాటను కాపీ కొట్టే ముఖం దానివి నువ్వు. నీకు గిరాకుంటుంది. ఇక పాట అంటే బీట్ ఉండాలి. బీట్ను కొత్త లైన్ తోటి ఇచ్చుడే కాదు, మామూలు ఉండాలి, ఇట్లా సూపర్ ఉండాలి. అయితేంది, రాత్రంతా కూసుంటా రాత్తా, తెల్లారి పోయి వాడతా, ఎల్లుండి పోయి ఎగురుతా, అవతల ఎల్లుండి అప్లోడ్ చేస్తా. 4వ దినం వైరల్ అవుతా. చూడు, 5 రోజులలో జీవితం మారకపోతే నన్ను అడుగు. ఓ కెమెరామన్ కరుణాకరన్నా, ఆ కెమెరా కడి అయ్యే. ఇది ఎలా ఆడుతుందేలే మన్నుదలే దీని అవ్వ. ఏదో పిసవాటింది దీనికి. ఇవాళ జీతం కడి చేద్దాం దీన్ని. కటి అయ్యి నువ్వు కెమెరా కడి అయ్యి అంటే మొద్దు మూత అట్లా చూస్తావేమో. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలల్లా వైరల్ ముచ్చట్లు చూద్దాం. తారుమారైన ఈ ఎన్నికల ఫలితాలు, తీర్పు తిరగరాసిర్రు ఓటర్లు. ఫోన్లు పట్టుకొచ్చిండ్రు పోలీసోళ్ళు, సంబరపడ్డారు పోగొట్టుకున్నోళ్ళు. ముంజకాయలు తిన్నాడు పొన్నం సారు, వీడితోటి మంచిగుంటుందట పానము. టక్కర్లు ఎక్కువైతాన్నాయి ఈ నడిమిట్ల, ఎన్నడు బంధు పెడతారు ఇస్పూడు పోకట్ల. గిది లాంటి ఖతర్నాక్ వార్తలు. మరి మరొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పదాకా చూస్తానుండ్రి ప్రైమ్ 9.